ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యాబ్రిక్ది ఒక్కో స్టైల్. అందులో బెనారస్ ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. బెనారస్ చూడటానికి బ్రైట్గా కనిపిస్తూనే రిచ్ లుక్ని తీసుకొస్తుంది. బెనారస్ అనగానే చాలా మందికి చీరలే గుర్తొస్తాయి. కానీ బెనారస్ ఫ్యాబ్రిక్తో డిజైనర్స్ డిఫరెంట్ మోడర్న్ డ్రెస్లను ప్రదర్శిస్తున్నారు. డిఫరెంట్ కలర్స్తో వెస్టర్న్ టు ట్రెడిషనల్ కలెక్షన్స్ను రూపొందించారు. అలాంటి బెనారస్ సోయగాలతో ముంబైలో ఫ్యాషన్ షో జరిగింది. మరి ఆ క్యాట్వాక్ కబుర్లేంటో ఫ్యాషన్ పరేడ్లో చూసేద్దాం. రొటీన్ కి భిన్నంగా సంథింగ్ డిఫరెంట్. 12 మంది డిజైనర్లు క్రియేటివ్ గా లేటెస్ట్ కలెక్షన్స్. ముంబైలో జరిగిన FDCI షోది ఇదే థీమ్. వీవ్స్ ఆఫ్ బనారస్ పేరుతో ఈ బ్యూటిఫుల్ షో నిర్వహించింది ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దేశంలోని 12 మంది ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన బనారస్ ఫ్యాబ్రిక్ తో మోడల్స్ హొయలలికించారు. ఇండియన్ ఫ్యాషన్ అండ్ కల్చర్ కళ్లకు అద్దినట్లు చూపించారు డిజైనర్స్. మేక్ ఇన్ ఇండియా వీక్ లో భాగంగా ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. వెస్ట్రన్ ఇండియన్ ట్రెడిషన్ మిక్స్ చేస్తూ కలెక్షన్ ను ప్రజెంట్ చేశారు. షో మొత్తం బనారస్ థీమ్ తో సాగింది. మన చేనేత వస్త్రాలకు క్రేజ్ తెస్తూ చేనేతకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బనారస్ ఫ్యాబ్రిక్ తో వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, ట్రెడిషనల్ డ్రెస్సులో మోడల్స్ క్యాట్ వాక్ చేశారు. రెగ్యులర్ షోలా కాకుండా కాస్త డిఫరెంట్ గా నేల మీద మోడల్స్ క్యాట్ వాక్ చేశారు. ఈ షోలో ప్రముఖ డిజైనర్లు సభ్యాసాచి ముఖర్జీ, రోహిత్ బాలా, అంజు మోడీ, అనితా డోంగ్రీ లాంటి పాపులర్ డిజైనర్లు ఒకే ర్యాంప్ పై తమ కలెక్షన్ ని ప్రజెంట్ చేయడం విశేషం. మోడర్న్ డ్రెస్సుల్లో ముద్దుగుమ్మలు అదుర్సనిపించారు. బనారస్ అంటేనే సిల్క్ బట్టలు. సిల్క్ లోనూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాంటి బనారస్ సిల్క్ తో బ్రైడ్ అండ్ గ్రూమ్ కి కావలసిన లెహంగాస్, షార్వానీలను మోడల్స్ ప్రదర్శించారు. గోల్డ్, బ్లాక్, రెడ్ కలర్స్ తో డిజైనర్లు డ్రెస్లను రూపొందించారు. నార్త్ లో ఫేమస్ అయిన ఆన్షియంట్ ఫ్యాబ్రిక్ బనారస్ పట్టు. ఆ పట్టుకు ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా ట్రెడిషనల్, ఇండో వెస్ట్రన్ డ్రెస్సులను ప్రజెంట్ చేశారు. మారుతున్న వెస్టర్న్ కల్చర్ లో బోలెడు కొత్త ఫ్యాబ్రిక్స్ మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో మన ఇండియన్ ఫ్యాబ్రిక్ కి మరింత ఇంపార్టెన్స్ పెంచాల్సిందే. అందుకు ఫ్యాషన్ డిజైనర్లే మన కల్చర్ ని వెలికి తీసుకురావాలని అంటున్నారు ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్. డిజైనర్లు చేనేత కళాకారులను మరింత ప్రోత్సహించాలంటూ మేక్ ఇన్ ఇండియా ఫ్యాషన్ వీక్ నిర్వహించామని FDCI ప్రెసిడెంట్ సునీల్ సేథి అంటున్నారు. మొత్తానికి టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ పేరుతో నిర్వహించిన ఈ షో ఫ్యాషన్ లవర్స్ ను అట్రాక్ట్ చేసింది.